సో దేశవ్యాప్తంగా ఓవరాల్‌గా పరీక్ష కాస్త మోడరేట్‌గా వచ్చింది. అంటే టఫ్ వచ్చిందని అనుకుందాము. సరే మూడో తేదీ పేపర్ కంటే టఫ్ ఉంది గనుక ఓకే. టఫ్ ఉన్నా ఈజీ అయినా సరే రిజల్ట్ అయితే సేమ్. ర్యాంకులయితే సేమ్. మార్కులు అటు ఇటు వచ్చినా సరే కట్ ఆఫ్స్ ఎలా ఉంటుందని మీరు అదే సార్. యాక్చువల్‌గా మనం గనక 26 కట్ ఆఫ్, 25 కట్ ఆఫ్, 5 కట్ ఆఫ్‌ని గనక మనం తీసుకొని కన్సిడర్ గనక చేస్తే అవునండి. నాకు తెలిసి ఈ పేపర్ గనక తెలంగాణ నుంచి 73,300 మంది రాశారు కాబట్టి వీళ్ళలో 44 నుంచి 45,000 మంది క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిపోతారు. ఓకే. ఈ క్వాలిఫై అయిన వాళ్ళలో కూడా అవునండి. అందరూ కూడా అప్లై చేయరండి. వీళ్ళలో ఒక 17,000-18,000 మందే కౌన్సిలింగ్ అపియరెన్స్ అవుతారు. మిగతా వాళ్ళు క్వాలిఫై అవుతారు కానీ ఓకే. ఒక కౌన్సిలింగ్ పోరు. ఎందుకు పోరు అంటే ఎటు రాదని వాళ్ళు తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ 250, 300, 400 మధ్య ఉన్నవాళ్ళు. అవునండి. అంటే తెలంగాణలో ఉన్న మెడికల్ సీట్స్ అవునండి. ఈ ఎవరైతే ఈ కౌన్సిలింగ్కి అపియరెన్స్ అవుతున్నారో ఆల్ ఇండియా కోటా 15% పోగా ఈ 85% రేంజ్లో పాపం పిల్లలు చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటారు. మాకు వస్తుందా రాదా ఈ పేపర్ ఏంటని. అవునండి. మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకుంటున్నట్టు బయాలజీ చాలా ఫాస్ట్గా చేసి బయాలజీలో చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడండి ఈసారి. చాలా ఈజీ క్వశ్చన్. ఒక 3 క్వశ్చన్స్ తప్ప ట్విస్ట్ కాకుండా, అంటే నేను లెక్చరర్స్ అభిప్రాయం తీసుకుంటే ఒక 3 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. ఓకే. అందుకని మనం ఏదైతే లాస్ట్ వీడియోలో టైం ఫార్మాట్ చెప్పామో ఓకే. ఆ ఫార్మాట్ కనుక ఫాలో అయి ఉంటే డెఫినెట్గా డాక్టర్ అవ్వచ్చు. ఓకే. బయాలజీ వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఈజీగానే వచ్చింది. ఒక 2-3 ప్రశ్నలు తప్ప మిగతా క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. రైట్ అండి. ఇప్పుడు మీ సబ్జెక్ట్ ఫిజిక్స్ ఎలా ఉందండి? ఫిజిక్స్ కనుక చూస్తే దాదాపుగా మొత్తం అవుట్ ఆఫ్ 45లో ఒకసారి అనాలిసిస్ కనుక చూస్తే ఒక 11 క్వశ్చన్స్ మోర్ డిఫికల్ట్గా ఉన్నాయి. 11 క్వశ్చన్స్ హెవీ డిఫికల్ట్. నెక్స్ట్ 8 క్వశ్చన్స్ అనేవి మీడియం రేంజ్లో ఉన్నాయి, డిఫికల్ట్ రేంజ్లో ఉన్నాయి. మోర్ డిఫికల్ట్స్. అవునండి. నెక్స్ట్ 26 క్వశ్చన్స్ మోడరేట్ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లవాడు అంతకు ముందు కనుక మనం చూస్తే ఏది మే 3rd ఎగ్జామ్లో కనుక చూస్తే 45లో 45కి ఈజీగానే ఉన్నాయి ఫిజిక్స్. అచ్చా, రైట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే పిల్లవాడికి ఒక అగ్ని పరీక్ష పెట్టాడు. ఫిజిక్స్లో ఏ క్వశ్చన్ చూజ్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్ వదిలేయాలని. ఏదైతే ఈ మోడరేట్గా ఉన్న 26 క్వశ్చన్లు చూజ్ చేసుకొని వాటిని కనుక కరెక్ట్గా కనుక పెట్టగలిగితే డెఫినెట్గా మెడికల్ సీట్ తెచ్చుకోవచ్చు. సో ఫిజిక్స్ 45లో ఎన్ని మార్కులు వస్తే మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది? ఫిజిక్స్ నాకు తెలిసి ఓసీకి ఈ పేపర్కి సంబంధించి ఓసీకి ఒక 55 నుంచి 60 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది ఫిజిక్స్లో. ఈ పేపర్ ఓసీ. ఓకే. మొత్తం టోటల్ కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్లయితే తెలంగాణలో ఓసీకి ఎంత ఉండొచ్చు అంటే 425 నుంచి 435 వరకు ఉండొచ్చు. ఓసీకి 425 ఉండొచ్చు. ఓకే. కట్ ఆఫ్ అంటే 425 మార్క్స్ వస్తే ఫ్రీ మెడికల్ సీటు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ ఫ్రీ సీట్లో. అదే ఆంధ్రాలో కనుక చూసినట్లయితే 492. ఇది ఫిజిక్స్లో ఈ మాత్రం మార్కులు వస్తే, ఏది ఫిజిక్స్లో ఈ మార్కులు తెలంగాణలో 55 నుంచి 60 వస్తే ఓసీకి వస్తుందండి. బట్ అదే విధంగా ఆంధ్రాలో కనుక చూస్తే ఫిజిక్స్లో ఒక 70 నుంచి 80 వరకు రావాలి. ఓకే. ఎందుకంటే అక్కడ కట్ ఆఫ్ పెరిగింది కాబట్టి. సో ఫిజిక్స్లో 70 నుంచి 80 మార్క్స్ ఆంధ్రాలో వస్తే ఇప్పుడు ఏంటంటే మీకు తెలియదు రామారావు గారు, జనరల్గా కనుక చూస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫిజిక్సే కీలకమైంది ఈసారి. అవునండి. ఏదైతే స్టూడెంట్ భయపడుతున్నాడో, నాకు ఏదైతే టఫ్ సబ్జెక్ట్ ఉందో, ఏదైతే స్కోర్ చేయలేనని భయపడుతున్నాడో, చివరికి అదే అక్కడ ఆ గొంతులోనే అతను ఏదాల్సి. నేను ఈ 2 స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ని ఒకసారి గమనిస్తే బయాలజీ 95% అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు ఒకేలాగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఆ 3-4 క్వశ్చన్స్ డిఫికల్ట్ కాబట్టి అది ప్రాబ్లం. అవునండి. కెమిస్ట్రీలో కనుక చూస్తే మనకి 9 క్వశ్చన్సే ఉన్నాయి. ఓకే. కెమిస్ట్రీలో అంటే అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ కనుక చూస్తే ఒక 2-3 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్ని ఒకే ప్రాబ్లంలా. బట్ ఫిజిక్స్ ఎవరైతే చేస్తారో అవునండి, బయాలజీ ఫాస్ట్గా కంప్లీట్ చేసి, కెమిస్ట్రీ ఏదైతే ఈ 9 కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ 9లో ఒక 3-4 చేసి మిగతా వదిలేసినా కానీ ఎక్కువ టైం ఫిజిక్స్కి ఉపయోగించుకొని వాడు ఇచ్చిన మోర్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా టైం ఉంటే చేసేయే. టైం ఉంటే ఫిజిక్స్ కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ పేపర్ కూడా వాడు ఖచ్చితంగా క్వశ్చన్స్ చూస్ చేసుకుంటే ఒక ఆర్డినరీ పిల్లవాడైనా 25 క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే.
25 క్వశ్చన్స్ టైం అతనికి దానికి ఎన్సీఆర్టీ బయాలజికల్ సైన్స్ మీద తక్కువ టైం స్పెండ్ చేస్తూ అవునండి. ఎందుకంటే ఈజీగా వచ్చింది కనుక చాలా ఈజీగా వచ్చింది. ఫిజిక్స్ మీద మోర్ టైం స్పెండ్ చేస్తే ఇది కూడా 25-30 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది 25-30 క్వశ్చన్స్ క్వశ్చన్స్ కి రైట్ అంటే అప్పుడు 25 into 400 మార్క్స్ వచ్చేస్తాయి. అంతే కదా రైట్ సరే ఒక 25లో 20 కరెక్ట్ అయినా 75 వస్తాయి. మార్క్స్ అవును 20 into 4 80 మార్క్స్, 5 మార్క్స్ పోయినా కానీ నెగిటివ్ మార్కింగ్ అవునండి ఖచ్చితంగా 85 మనకి 75 వస్తాయి. అంటే 75 వచ్చిందంటే మనకి ఆంధ్రాలో కూడా 70 to 80 మధ్యలో అన్నాం కాబట్టి ఫిజిక్స్లో అవునండి సీట్ తెచ్చుకోవచ్చు, ఛాన్స్ ఏం లేదు. ఓకే ఓసీ వరకు ఓసీ వరకు ఇప్పుడు కెమిస్ట్రీ ఎలా వచ్చిందండి కెమిస్ట్రీ పేపర్ కెమిస్ట్రీ ఒక 9 క్వశ్చన్స్ మాత్రం కొద్దిగా డిఫికల్ట్ రేంజ్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ 45 రైట్ మిగతాయి 36 క్వశ్చన్స్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఈ 9 క్వశ్చన్స్లో కూడాను ఎక్కువ ఆన్సర్ రాగలిగితే ఎవరికైనా ఉంటే కెమిస్ట్రీ కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 36 క్వశ్చన్స్ పెడతారండి, ఓకే రైట్ కామన్ గానే పెడతారు అటు ఇటు. ఈ 9 క్వశ్చన్స్ లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్ పెడతారో డిఫికల్ట్ లో అవునండి వాడికి ఫిజిక్స్ లో భారం తగ్గుతుంది ఎందుకంటే ఇక్కడ గెయిన్ చేశాడు కాబట్టి. ఓకే ఫిజిక్స్ లో ఒక 4-5 మార్కులు అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం లా, ఎందుకంటే అక్కడ డిఫికల్టీ ఉన్న కెమిస్ట్రీ క్వశ్చన్ చేశాడు కాబట్టి. అవునండి బట్ నో డౌట్ అబౌట్ అండి, బయాలజీ మాత్రం నాకు తెలిసి బాగానే పెట్టారు. ఓకే బట్ కెమిస్ట్రీలో ఆ 9 క్వశ్చన్స్ ఎక్కువ ఎవరు చేస్తే అక్కడ ఫిజిక్స్లో ఒకటి తక్కువ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఆ 9 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో పెట్టకుండా ఫిజిక్స్లో ఉన్న చూసింగ్ ఆఫ్ క్వశ్చన్స్ 26 క్వశ్చన్స్ కొద్దిగా ఈజీగానే ఉన్నాయి. అంటే 1.5 minute 2 minutesలో వచ్చాయి స్పెండ్ చేస్తే. అంటే ఆ 1.5-2 minutes అంటే ఖచ్చితంగా వాడు అక్కడ టైం సేవ్ చేసుకొని ఉండాలి. సరే ఇప్పుడు మనం ఫిజిక్స్ గురించి మాట్లాడడం, కెమిస్ట్రీ గురించి మాట్లాడడం, బయలాజికల్ సైన్స్లో టోటల్ మార్క్స్ ఎన్ని మార్కులు వస్తే ఇప్పుడు మనం అనుకున్న ఓసీలో ఆ సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో? అదే సార్ నేను చెప్పేది ఏంటంటే బయాలజీ 360 ఉంది, మొత్తం 360 మార్క్స్కి బయాలజీలో 360 మార్క్స్ బయాలజీ, 180 మార్క్స్ కెమిస్ట్రీ, 180 మార్క్స్ ఫిజిక్స్. అవునండి ఓకే. ఇప్పుడు ఒక ఓసీ స్టూడెంట్ బయాలజీలో 345 తెచ్చుకోవాలండి. ఓకే 345 మార్క్స్ ఓకే బయాలజీలో 345 అంటే ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుందండి? మనకు కనుక చూస్తే ఖచ్చితంగా 90 క్వశ్చన్స్ ఉంటాయి. అవునండి ఆ 90 క్వశ్చన్స్లో ఒక 4-5 క్వశ్చన్లే తను పోగొట్టుకునేటట్టు ఉండాలి. 345 అంటే 360కి అంటే 3 క్వశ్చన్లే పోవాలి. ఆ డిఫికల్ట్ ఉన్న 3 క్వశ్చన్లే. ఓకే 3 క్వశ్చన్లు తప్పెట్టి 90 పెట్టాడు సార్, ఓకే 3 తప్పు అయిపోయినాయి అంటే ఖచ్చితంగా 87 కరెక్ట్ అవ్వాలి. 3 తప్పు అయితే 3-4 12 అవునండి -3 రైట్. ఆ డిఫికల్ట్ ఉన్న 3 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్ని క్వశ్చన్స్ కనుక చేస్తుంటే 345 వస్తాయి. ఓకే ఇప్పుడు 345 బయాలజీలో కూడా తెచ్చుకొని ఉంటే అతనికి కెమిస్ట్రీ ఫిజిక్స్లో బర్డెన్ తగ్గింది. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే బయాలజీ ఎంత తగ్గితే అంత కెమిస్ట్రీలో ఫిజిక్స్లో గెయిన్ చేసుకుంటూ రావాలి. సో బయాలజీలో పోగొట్టుకునే మార్క్స్ ఒక 5-6 మాత్రమే నాకు తెలిసి. అంటే నేను అనుకోవటం ఏంటంటే ఒక 3-4 క్వశ్చన్లు తప్పితే ఎవరు పోగొట్టుకోరు. ఎందుకు మన అంటే బయాలజీ విషయానికి వస్తే 3 కంటే ఈజీగా ఉంది. ఓకే బయాలజీ అచ్చా బయాలజీ ఫస్ట్ పేపర్ కంటే ఈజీగా ఉంది, మొదటి పేపర్ కంటే, రద్దయిన పేపర్ కంటే. సరే ఇప్పుడు ఓవరాల్గా స్టూడెంట్ యాటిట్యూడ్ ఏంటండి ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన తర్వాత? అంటే తను హ్యాపీగా ఉన్నాడా లేదంటే? లేదా చాలా మంది నేను దాదాపుగా ఒక 50-60 మందిని అడిగితే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామే మేము 3 బాగుంది సార్ ఎగ్జామ్ అంటే. నేనన్నా మేము 3 ఎగ్జామ్ పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ వస్తుంది. అంతే కట్ ఆఫే కదా మెయిన్. ఇప్పుడు నీకు ఇది పేపర్ కష్టంగా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ తగ్గిద్ది, దీనికి పెద్దగా ఏముంది. ఎందుకంటే ఇప్పుడు అదే 73,000 మంది కదా, బయట వాళ్ళు ఎవరు రారు కదా, స్టూడెంట్సే కాబట్టి ర్యాంక్ అవే కదా, పెద్ద ప్రాబ్లం అంతే కదా. ఏమి అంటే నాకు తెలిసి ఏం పెద్దగా ఏమి ఉండదండి మార్పు మనం అనుకోవడానికి. ఎందుకు డిఫికల్ట్ ఉంటే అందరికి డిఫికల్ట్ కానీ అంతే. సీట్లు ఏమి పెరిగిపోవు తగ్గిపోవు కదండి, ఇవ్వాల్సింది వీళ్ళకి కదా సీట్లు. బట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఫిజిక్స్ అనేది కీలకమైపోయింది, అదే కీ ఫ్యాక్టర్ అయిపోయింది పిల్లలకి ఈసారి కూడా. పిల్లలకి అది ఎగ్జామ్ హాల్లో తెలిసింది. నేనేమో వీడియోలో మొత్తుకొని చెప్తున్నా ఫిజిక్స్ అని, ఒకసారి అదే నిజమైంది. ఈసారి కూడా ఫిజిక్సే కీలకమైంది.